నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. సలహాదారు ఈ మాటే పెద్ద భూతపదం అయిపోయింది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కేవీపీ రామచంద్రరావుకు ప్రభుత్వ సలహాదారు అనే హోదా ఒకటి ఇచ్చారు. దానిపై పచ్చ మీడియా చెలరేగిపోయేది. వైఎస్ను ఏ స్థాయిలో ద్వేషించేదో ఆ మీడియా కేవీపీని అలాగే చూసేది. వైఎస్ మరణానంతరం కేవీపీని ప్రభుత్వ సలహాదారు హోదా నుంచి తప్పిస్తారనే ప్రచారం ఒకటి జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యాక పచ్చ మీడియానే ఆ ప్రచారాన్ని పెట్టింది. ఆ సమయంలో సలహాల రావుకు ఇక సెలవు అనే హెడ్డింగ్ ఒకటి పెట్టారు పచ్చ మీడియాలో, పెద్ద పత్రికలో. అయితే ఆ హోదా ఉన్నా లేకపోయినా కేవీపీ హవాకు కిరణ్ ప్రభుత్వంలోనూ లోటు లేకపోయింది. కిరణ్ సీఎంగా ఉన్నన్నాళ్ళు కూడా కేవీపీకి ఇబ్బందులు రాలేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్నాళ్ళు కేవీపీ హవా కొనసాగింది. కాంగ్రెస్ హయాంలోనూ కాంగ్రెస్ అనంతర వైఎస్ కుటుంబంతో సహా అనేక మంది వారి సావాసగాళ్లు రకరకాల ఇబ్బందులు పడ్డా కేవీపీని మాత్రం ఎవరూ టచ్ చేయలేకపోయారు. పచ్చ మీడియా ఆ స్థాయిలో పగబట్టి కూడా ఏ స్థాయిలోనూ ఇబ్బందులు పడనిది కేవీపీ మాత్రమేనేమో. ఇక జగన్ హయాంలోనూ అనేక మంది సలహాదారులు పుట్టుకొచ్చారు. ఒక దశలో వీరందరి మీద పచ్చ మీడియా కన్నెర్ర చేసింది. పచ్చ పార్టీ కోర్టులకు వెళ్ళింది. అంతమందికి సలహాదారుల పదవులు ఇచ్చారని, అసలు వారంతా ఎందుకంటూ కోర్టును ఆశ్రయించారు. మరి జగన్ సలహాదారులను చూసి అప్పుడు టీడీపీ కుళ్ళుకొని ఉండొచ్చు, కానీ జగన్ను ఆ సలహాదారులే చివరకు ముంచేశారనేది కూడా చేదు నిజం. మళ్ళీ వైఎస్ హయాం నాటికే వెళ్తే కేవీపీ ఏవేవో సలహాలు ఇచ్చేసి ఉంటారని, ఆయనేదో వైఎస్ ను రెండోసారి సీఎంగా గెలిపించేంత స్థాయి సలహాలు ఇచ్చి ఉంటారని ఎవ్వరూ అనలేరు. అయితే సీఎం హోదాలో కొన్ని విషయాల్లో మంచి చెడులు మాట్లాడటానికి మాత్రం తగు సలహాలు అవసరం. వైఎస్ అలా మాట్లాడుకోవడానికి తన చిరకాల స్నేహితుడికి ఆ హోదాను ఇచ్చుకున్నారు. పాటించినా పాటించకపోయినా స్వేచ్ఛగా స్పందించగల వారి దగ్గర కొన్ని విషయాలను చర్చించడం అనేది ఎవరికైనా తగు నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉన్నట్టే. మరి జగన్ సలహాదారులు ఏం చేశారు, ఏం చెప్పారు అంటే, చాలా మంది ఆ హోదాల్లో ఉండినా వారిలో సజ్జల రామకృష్ణారెడ్డి ముందు వరుసలో నిలిచిన వీళ్ల వల్ల జగన్కు లాభం మాట అటుంచి తీవ్రమైన నష్టం జరిగిందని మాత్రం వేరే చెప్పనక్కర్లేదు. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోవడంలో ముఖ్యమైన క్రెడిట్ సలహాదారులకు దక్కుతుందని అక్కడి పరిణామాలను చూసిన వారు సూటిగానే చెప్తున్నారు. తిలా పాపం తలా పిడికడు అన్నట్టుగా వీరిది ఒక్కొక్కరిది ఒక్కో అమోఘమైన పాత్ర. సలహాదారు అంటే ఆ మాట విని జనాలు ఒకటి ఊహించుకుంటారు. ప్రభుత్వ పరంగా తీసుకునే నిర్ణయాల్లో వీరు మంచి చెడులను విశ్లేషించి ముఖ్యమంత్రికి చెబుతారని అంతా అనుకుంటారు. అయితే సలహాదారులకు మంచి చెడులను విశ్లేషించే సత్తానే లేకపోతే, ఒకవేళ ఎవరైనా వీరికి అసలు విషయాలను చేరవేసినా వాటిని ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లే ఉద్దేశమే లేకపోతే వీరి హోదానే ఒక వ్యర్థమైనదని స్పష్టమవుతోంది. వైఎస్ రాజశేఖర రెడ్డిలా జగన్ కింది నుంచి రాలేదు. తండ్రి వారసత్వమే పునాదిగా తన కోటను నిర్మించుకున్నారు. మరి ఆయన సలహాదారులైన రాజకీయాల్లో డక్కా మొక్కీలు తిన్నవారా అంటే ఎవరికి అంత సీన్ లేదు. తన అన్నచాటు ఎదుగుదలతో సజ్జల సాక్షికి ఎడిటోరియల్ డైరెక్టర్ అయ్యారు. దాదాపు 10 ఏళ్ల పాటు ఆ హోదాలో ఉండి ఆయన సాక్షిని ఉద్ధరించింది ఏ మేరకు అయినా జగన్ కు అవగాహన ఉండి ఉండాలి. ఏదో పునరావాస కేంద్రంలాగా సజ్జలను, డీవీడీని, రామచంద్రమూర్తిని సాక్షి నుంచి తీసుకొచ్చి ప్రభుత్వంలో తన చుట్టూ పెట్టుకున్నారు జగన్. సాక్షి ఏ మేరకు సక్సెస్ అయినా అందులో వీరికి ఏ క్రెడిట్ దక్కదు. కేవలం ఒక ప్రత్యామ్నాయ మీడియాగా మాత్రమే సాక్షి సర్క్యులేషన్ను సాధించింది, కానీ వీరు చేసిన అద్భుతాలేమీ లేవు. వీరిలో రామచంద్రమూర్తి తనకు ఆ హోదా కూడా వద్దంటూ వెళ్లిపోయారు. ఇంకా సాక్షి నుంచి రక్కసి ధనుంజయ రెడ్డి లాంటి ఆణిముత్యాలు కూడా ఆ తర్వాతి కాలంలో ప్రభుత్వంలోకి వెళ్లారు. సాక్షి నుంచి ఇంకా అనేక మంది జర్నలిస్టులకు ప్రభుత్వ కొలువులు లభించాయి. అవన్నీ చూసి జగన్ పేపర్ నడుపుతున్నాడో ప్రభుత్వాన్ని నడుపుతున్నాడో అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే పేపర్ నడపడానికి ప్రభుత్వాన్ని నడపడానికి చాలా వ్యత్యాసం ఉందని ఇప్పటికైనా అర్థమయ్యే ఉండాలి. అంతవరకు జగన్ ఇచ్చిన జీతం మీద ఆధారపడిన వారికి ఆయనకు సలహాలు ఇచ్చే తాహతు ఉంటుందా? ఇది మినిమం కామన్ సెన్స్తో వేసుకోవాల్సిన ప్రశ్న. ఏ యజమానికైనా ఉద్యోగి సలహాలు ఇవ్వగలడా? ఏదైనా యజమాని చెప్పినా దానికి గుడ్డిగా తలాడించడమే తప్ప ఏ హోదాలోని ఉద్యోగి అయినా మారు మాట్లాడగలడా? ఎంతసేపు తన హోదాను కాపాడుకోవాలి, వీలైతే ఆ హోదాను అడ్డం పెట్టుకుని ఏం సంపాదించుకోవచ్చు అనే తప్ప ఏ ఉద్యోగికైనా వేరే ధ్యాస ఉంటుందా? యజమాని ఏదైనా విషయంలో సలహాలు అడిగినా ఆయన ఏం చెప్పినా సమర్థించడమే తప్ప వేరే తీరు ఉండే ఉద్యోగులు ఎంతమంది? అలాంటి వారు ఉంటారేమో, కానీ జగన్ చుట్టూ మూగిన సలహాదారులకు మాత్రం అంత సీన్ లేదని ఎప్పుడో స్పష్టమైంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చాక సజ్జల చెప్పిన మాట వింటే సగం మందికి మతిపోయింది. పార్టీ ఎమ్మెల్యేలను, క్యాడర్ను దారుణంగా మోసం చేసే మాటలు సజ్జల బాహాటంగా మాట్లాడారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటమికి కారణమేంటి అంటే
దానిపై సజ్జల స్పందిస్తూ గ్రాడ్యుయేట్లు తమ ఓటు బ్యాంకు కాదని సెలవిచ్చారు. తమ ఓటు బ్యాంకు వేరే అన్నారు. మరి గ్రాడ్యుయేట్లు జనరల్ ఎలక్షన్స్ లో ఓటెయ్యరా? ఓటెయ్యరు అనుకున్నారా? వారికి కుటుంబం ఉండదని అనుకున్నారా? డిగ్రీ వరకు చదివిన వాడు తన ఇంట్లో వాళ్ళను ఓటు విషయంలో ప్రభావితం చేయడని అనుకున్నారా? కనీసం ఇది అంచనా వేయకుండా తోచినట్టుగా మాట్లాడి పార్టీ అధినేతను, ఎమ్మెల్యేలను, పార్టీ క్యాడర్ను దారుణంగా మోసం చేసిన వ్యక్తి సజ్జల. ఆయన సలహాదారు. గ్రాడ్యుయేట్లు మీ ఓటు బ్యాంకు కాదు, ప్రభుత్వోద్యోగులు మీ ఓటు బ్యాంకు కాదు, మద్యపాన ప్రియులు మీ ఓటు బ్యాంకు కాదు. ఇంకెవరు మీ ఓటు బ్యాంకో ఇప్పటికైనా సజ్జల ఒక ప్రెస్ మీట్ పెట్టి చెబితే వినాలనుంది. పై కేటగిరీలోని ఎవరికీ కుటుంబాలుండవు. వారు తమ ఆగ్రహాన్ని కుటుంబంతో పంచుకుని వ్యతిరేకంగా ఓటేయిస్తారనే జ్ఞానము సలహాదారులకు లేకపోతే ఎలా? సజ్జలే కాదు, జగన్ చుట్టూ మూగిన ప్రతి సలహాదారు పరిస్థితి ఇంతే. ఎంతసేపు తమ తమ మార్గాలనే చూసుకున్నారు తప్ప వాస్తవాలను ఏ స్థితిలోనూ గ్రహించలేకపోయారు. గ్రహించడానికి అసలు ఇష్టపడలేదు. అది ఐప్యాక్ అయినా, జగన్ చుట్టూ ముందు వరుసలో ఉండిన వారైనా ఎవరి స్వార్థాన్ని వారు చూసుకున్నారు. కానీ తాము ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నాం, తాము ప్రాతినిధ్యం వహిస్తున్నది ఒక రాష్ట్రానికి అని గుర్తించలేని చిన్న స్థాయి జీవులు జగన్ చుట్టూ చేరారు గత 5 ఏళ్లలో. ఇక్కడ వ్యక్తిగత ద్వేషం కాదు. ఈ వ్యాసాన్ని రాస్తున్న నేను సాక్షిలో 5 సంవత్సరాల పాటు పనిచేసిన వాడిని. అక్కడి పరిణామాలను దగ్గర నుంచి గమనించిన అనుభవం ఉన్నవాడినే. సాక్షిలో నా ఉద్యోగానికి నన్ను ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేసింది సదరు సజ్జలే. ఆసక్తి కొద్దీ ఫ్రీలాన్సర్గా రాసుకోవడానికి తగు రాతను నేర్పడంలో సాక్షి పాత్ర ఎంతో ఉంది కూడా. అయితే 2000 మంది ఉద్యోగుల వ్యవస్థను సరిగా నడపలేని వ్యక్తులు ప్రభుత్వంలోకి వెళ్ళి ఉద్ధరిస్తారన్నప్పుడే నా బొట్టి వాళ్లకు అనుమానాలు మొదలయ్యాయి. అయితే అభిమానులను, పార్టీ కేడర్ను, ఎమ్మెల్యేలను, ఎంపీలను కూడా భ్రమల్లోకి తీసుకెళ్లి మోసం చేసిన ఘనత మాత్రం జగన్ చుట్టూ ఉన్నవారికే సాధ్యమైంది. మరి ఇప్పటికైనా పరిస్థితి మారుతుందా లేక మారదా అనేది శేష ప్రశ్న. మారకపోతే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం అనేది ఒక కలలాగే మిగులుతుందనేది వాస్తవం. జగన్ తీరులో మార్పు రావాలి. సలహాలు స్వీకరించాలి. సలహాలు ఇవ్వదగిన స్థాయి వ్యక్తులను ఎంచుకోవాలి. కడపవాడనో, సాక్షిలో పనిచేశాడనో, కుటుంబానికి ముందు నుంచి తెలుసనో, బంధువనో కాదు ఈ ఎంపిక ఉండాల్సింది. నీ నిర్ణయాల్లో మంచి చెడులను విశ్లేషించగలిగే వారైతే చాలు. వారికి అపారమైన మేధస్సు అవసరం లేదు. మందుబాబులు సాయంత్రమైతే మనల్ని తిట్టుకుంటున్నారా బాబు, మద్యం విధానం మారుద్దాం అని చెప్పగలిగేవాడు లేకపోయాడా? పార్టీ కేడర్ ఊరూరా పార్టీని వీడుతోంది. 2014-19 ఎన్నికల్లో మనకు హార్డ్ కోర్గా పనిచేసిన వారిలో ఊరికి 2-3 కుటుంబాలు ఇప్పుడు పూర్తిగా యాంటీగా తయారయ్యాయి. దీనిపై ఎక్కడికక్కడ ఏదైనా వర్కౌట్ చేద్దాం అని చెప్పగలిగేవాడు లేకపోయాడా? రాజధాని విషయంలో ట్రోలింగ్ జరుగుతుంది. దీనికి ఎక్కడో అక్కడ ఎలాగోలా అడ్డుకట్ట వేయాలని చెప్పగలిగేవాడు లేకపోయాడా? వాళ్ళు మన ఓటు బ్యాంకు కాదు, వీళ్ళు మన ఓటు బ్యాంకు కాదు అని తేల్చేయగల మేధావులు తమ మూలాలనే మర్చిపోయేంత మత్తులో మునిగారా? ఈ మత్తు నుంచి బయటకు వచ్చి వాస్తవాలను గ్రహించగలిగేవారు, వాస్తవాలను విడమర్చి చెప్పగల సలహాదారులు అయితే జగన్కు అత్యవసరం. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.